హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ అకాడమీ. రీజనింగ్ని ఈజీగా నేర్చుకునే మన ప్రయాణంలోకి మరోసారి స్వాగతం. గత వీడియోలో మనము అనాలజీ అంటే ఏమిటి, ఆల్ఫాబెటిక్ పొజిషనింగ్, వాటిని సులభంగా గుర్తుంచుకునే వీడియో గురించి మాట్లాడుకున్నాము. సో ఈ వీడియోలో మనం వచ్చేసి అనాలజీలో ఇంపార్టెంట్ అయిన టైప్స్ ఆఫ్ అనాలజీ గురించి తెలుసుకోబోతున్నాము. టైప్స్ ఆఫ్ అనాలజీ. సో ఈ టైప్స్ ఆఫ్ అనాలజీలో ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆల్ఫాబెటిక్ అనాలజీ. ఈ ఆల్ఫాబెటిక్ అనాలజీని మనం తెలుగులో అక్షరమాల పోలిక పరీక్ష అంటారు. సో ఆల్ఫాబెటిక్ అనాలజీ అంటే అక్షరమాల పోలిక పరీక్ష, అక్షరమాల పోలిక పరీక్ష అంటారు. నెక్స్ట్ నంబరింగ్ అనాలజీ. నంబరింగ్ అనాలజీనే మనము సంఖ్యామాన పోలిక పరీక్ష అని కూడా అంటారు తెలుగులో అయితే. సంఖ్యామాన పోలిక పరీక్ష. నెక్స్ట్ జనరల్ ఎనాలజీ. దీన్నే మనము సాధారణ పోలిక పరీక్ష అని అంటారు. సాధారణ పోలిక పరీక్ష అని కూడా అంటారు. సో మనకు అనాలజీలో నుంచి ఏదైనా క్వశ్చన్ పడింది అని అంటే ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. సో ముఖ్యంగా బేసికల్గా మనం చూస్తుంటే ఆల్ఫాబెటిక్ అనాలజీ అండ్ నంబరింగ్ అనాలజీ, ఈ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము ఈ 2 టాపిక్స్ పైన డిస్కస్ చేద్దాము. సో ఇందులో భాగంగా ఆల్ఫాబెటిక్ అనాలజీ. సో ఈ ఆల్ఫాబెటిక్ అనాలజీలో మొత్తంగా 4 మోడల్స్ ఉంటాయండి. ఈ 4 మోడల్స్ నుంచే క్వశ్చనింగ్ అనేది మనకు ఎగ్జామ్లో పడడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఏం లాజిక్ అనేది ఇంక్లూడింగ్ ఉన్నది దీంట్లో ఫస్ట్ మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరము. సో ఇక్కడ ఫస్ట్ మోడల్లో చూసుకున్నట్టయితే, సో మోడల్ 1, గోల్డ్ అనేది KSPH, మైండ్ ఏమవుతుంది అని చెప్పేసి అడిగాడు. సో మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇలా చూసామనుకోండి, క్వశ్చన్ అనేది మనకి ఏమీ అర్థం కావట్లేదు. సో అందుకోసమే మనము మొదటి వీడియోలో నంబరింగ్ పొజిషన్ అనేది నేర్చుకున్నాము. సో ఇక్కడ ఇప్పుడు మనము ఆల్ఫాబెట్స్కి, ఈచ్ ఆల్ఫాబెట్కి పొజిషన్ ఇచ్చామనుకోండి, అంటే G అని అంటే 7 అని, O అంటే 15 అని, L అంటే 12, D అని అంటే 4, అదేవిధంగా K అని అంటే 11, S అని అంటే 19, P అంటే 16, H అంటే 8. సో మనం ఇప్పుడు ఆల్ఫాబెటిక్స్ నుంచి నంబరింగ్గా మార్చుకున్నాం అనుకోండి, మనకు ఒక నంబర్స్ చూడగానే మనకు ఒక ఐడియా అనేది, ఒక లాజిక్ అనేది తడుతుంది మైండ్లో. ఏంటి అది అని అంటే 7 అనేది 11గా చేంజ్ అయింది అంటే +4 యాడ్ చేసామనుకోండి 11 అయిపోయింది. నెక్స్ట్ 15కి 4 యాడ్ చేసామనుకోండి 19 అయింది. నెక్స్ట్ 12 అనేది 16గా చేంజ్ అయింది అని అంటే +4 అవుతుంది. నెక్స్ట్ 4 అనేది 8గా చేంజ్ అయింది అంటే +4గా చేంజ్ అయింది. అంటే ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి, ఫస్ట్ లెటర్కి, సెకండ్ లెటర్కి, థర్డ్ లెటర్కి, ఫోర్త్ లెటర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫాబెట్కి +4 యాడ్ చేస్తున్నాడు. సేమ్ లాజిక్ని మనం ఇక్కడ మైండ్ అనే వర్డ్కి అప్లై చేసామనుకోండి, అంటే మనకు ముందుగానే తెలుసు M అని అంటే 13 అని, I అంటే 9 అని, N అని అంటే 14, D అని అంటే 4. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి +4 యాడ్ చేయండి. సో 13కి 4 యాడ్ చేస్తే 17 వస్తుంది. నెక్స్ట్ 9కి 4 యాడ్ చేసామనుకోండి, సో 13 అవుతుంది. 14కి 4 యాడ్ చేసామనుకోండి 18 అవుతుంది. 4కి 4 యాడ్ చేసామనుకోండి 8 అవుతుంది. అంటే మనకు నంబరింగ్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఆల్ఫాబెట్స్లోకి కన్వర్ట్ చేద్దాం. 17 అంటే Q, 13 అంటే M, R అన 18 అంటే R, 8 అని అంటేనేమో H. సో అంటే గోల్డ్ అనేది KSPHగా చేంజ్ అవుతే మైండ్ అనేది QMRHగా చేంజ్ అవుతుందండి. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనము డియర్ EGDVగా చేంజ్ అయితే మోర్ MORE, మోర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకి ఇలా చూస్తే మనకు అర్థం కావట్లేదు కాబట్టి సో ఫస్ట్ పొజిషనింగ్ ఇద్దాము. D అని అంటే 4, E అని అంటే 5, A అంటే 1 అండ్ R అని అంటే 18. సేమ్ ఇప్పుడు E అని అంటే మనకు 5, G అంటే 7, D అని అంటే 4, V అని అంటే 22. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసాను అనుకోండి, 4 అనేది 5గా చేంజ్ అయింది అంటే ఎంత యాడ్ చేశాడు? +1. నెక్స్ట్ 5 అనేది 7గా చేంజ్ అయింది, ఎంత యాడ్ చేశాడు? +2. నెక్స్ట్ 1 అనేది 4గా చేంజ్ అయింది, ఎంత యాడ్ చేశాడు? +3. 18 అనేది 22గా చేంజ్ అయింది అంటే +4 యాడ్ చేస్తారు. అంటే ఇక్కడ మనకు లాజిక్ ఏం అర్థం కావాలి? ఫస్ట్ లెటర్కి 1 యాడ్ చేశాడు, సెకండ్ లెటర్కి 2 యాడ్ చేశాడు, థర్డ్ లెటర్కి 3 యాడ్ చేశారు, ఫోర్త్ లెటర్కి 4 నెంబర్ యాడ్ చేశాడు. సేమ్ రూల్ని ఇక్కడ మోర్ అనే వర్డ్కి అప్లై చేసామనుకోండి, అంటే మనకు ఆల్రెడీ తెలుసు M అంటే 13 అని, O అంటే 15 అని, R అంటే 18 అని, E అంటే 5. ఇప్పుడు సేమ్ లాజిక్ని మనం అప్లై చేద్దాం. అంటే ఫస్ట్ లెటర్కి +1 యాడ్ చేస్తున్నాడు, సో 13 కాస్త 14 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లెటర్ 15 ఉంది, దీనికి 2 యాడ్ చేసామనుకోండి 17 వస్తుంది. నెక్స్ట్ 18 అనే లెటర్కి +3 యాడ్ చేసామనుకోండి మనకు 21 వస్తుంది. రైట్. 5 అనే లెటర్కి
4 యాడ్ చేసామనుకోండి, సో 9 అవుతుంది. అంటే మనకు వచ్చిన లెటర్స్ నెంబర్స్ వచ్చేసి 14, 17, 21, 9. ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం ఆల్ఫాబెట్లోకి కన్వర్ట్ చేసామనుకోండి, 14 అంటే మనకు తెలుసు ఎన్ అని చెప్పేసి. సో 17 అని అంటే మనకు క్యూ అని తెలుసు, క్యూ 7 లాగా రాసేస్తే క్యూ అవుతుంది. నెక్స్ట్ 21 అని అంటే యూ అవుతుంది, అండ్ 9 అని అంటే ఐ అవుతుంది. అంటే మోర్ని మనము ఎన్క్యూయుఐగా కోడ్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ థర్డ్ క్వశ్చన్ని మీ స్వతహాగా ప్రయత్నించి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాము. సో మోడల్ నెంబర్ 2. ఈ మోడల్ నెంబర్ 2లో కూడా ఒకవేళ గింట మీరు క్వశ్చన్ చూసినట్టయితే డియర్ అనేది WVZIగా చేంజ్ అవుతే కింగ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని. అంటే డైరెక్ట్గా ఇలా క్వశ్చన్ చూసారనుకోండి మనకి ఏం అర్థం కావట్లేదు. అదే మనం ఒకవేళ గింట నంబరింగ్ ఇచ్చామనుకోండి, నంబరింగ్ ఇస్తే సో డి అని అంటే 4, ఈ అని అంటే 5, ఏ అంటే 1, ఆర్ అంటే 18. అదేవిధంగా డబ్ల్యూ అంటే 23, వి అంటే 22, సో జెడ్ 26, ఐ అంటే 9. ఇప్పుడు చూసారనుకోండి ఇక్కడ సో మనకి ఒక ఆర్డర్ అనేది అర్థం కావట్లేదు. అంటే 4కు 23కి మధ్య డిఫరెన్స్ ఎక్కువ ఉంది, 5కి 22కి మధ్యలో డిఫరెన్స్ ఎక్కువ ఉంది, 1కు 26కి మధ్యలో డిఫరెన్స్ ఎక్కువ ఉంది, 18కు 9కి మధ్యలో కూడా డిఫరెన్స్ ఎక్కువ ఉంది. అంటే మనం ఫస్ట్ మోడల్ని ఇక్కడ అప్లై చేసామనుకోండి వర్కౌట్ అవ్వట్లేదు. అందుకోసమని మనం ఏం చేద్దామనంటే ఈ ఫస్ట్ లెటర్ని యాడ్ చేసి చూడండి. 23కి +4 యాడ్ చేశాను అనుకోండి 27 అవుతుంది. నెక్స్ట్ ఈ సెకండ్ లెటర్స్ తోటి యాడ్ చేశారనుకోండి 22కు 5 యాడ్ చేశారనుకోండి 27 వస్తుంది. 1కి 26 యాడ్ చేశారనుకోండి 27 వస్తుంది. 18కి 9 యాడ్ చేశారనుకోండి 27 వస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ని యాడ్ చేస్తే మనకు 27, సెకండ్ లెటర్ తోటి యాడ్ చేస్తే 27. అంటే ఇందులో ఒక లెటర్ని యాడ్ చేస్తే మనకు 27, సమ్ అనేది 27 రావాలి. అంటే మన సెకండ్ మోడల్ వచ్చేసి సమ్కు సంబంధించింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే సేమ్ లాజిక్ని అంటే ఈ నెంబర్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకు 27 వస్తుందో మనం చూస్ చేసుకుందాము. సో కే అంటే మనకు ఆల్రెడీ తెలుసు 11 అని, ఐ అంటే తెలుసు 9 అని, ఎన్ అంటే 14 అని, సో జీ అంటే 7 అని మనకు తెలుసు. రైట్, ఇప్పుడు మనకు 11కి ఎంత యాడ్ చేస్తే మనకు 27 రావాలి అంటే డైరెక్ట్గా తెలియకపోతే 27లో నుంచి 11 సబ్ట్రాక్ట్ చేయండి. 11 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది 16 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 9. సో 27కి అంటే 9కి ఎంత యాడ్ చేస్తే 27 వస్తుందో మనకు తెలియలేదు అనుకోండి, సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది 27 - 9 అంటే 18 వస్తుంది. సో 18 ఇక్కడ 18 వస్తుంది. నెక్స్ట్ 14కి ఎంత యాడ్ చేస్తే మనకు 27 వస్తుంది. 27 - 14 చేశారనుకోండి 13 వస్తుంది. నెక్స్ట్ సో 7కి ఎంత యాడ్ చేస్తే మనకు 27 వస్తుంది 20. సో 20 రాసుకోండి. ఇప్పుడు మనకు నంబర్స్ వచ్చేసినాయి. నంబర్స్ని మనము ఆల్ఫాబెట్స్లోకి కన్వర్ట్ చేద్దాం. సో 16 అని అంటే ఏమొస్తుంది పి అని తెలుసు, 18 అంటే ఆర్ అని తెలుసు, 13 అంటే ఎం అని తెలుసు, 20 అని అంటే టీ అని తెలుసు. అంటే కింగ్ అనేది PRMTగా చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ RUST అనేది GHFIగా చేంజ్ అయితే లీడ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో సమ్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నెంబర్లోకి కన్వర్ట్ చేద్దాం. ఆర్ అంటే 18, యు అంటే 21, ఎస్ అంటే 19, సో టీ అంటే T20, సో 20. నెక్స్ట్ జీ అంటే 7, G7 కంట్రీస్, హెచ్ అంటే 8, ఎఫ్ అని అంటే మనకు 6, ఐ అంటే 9. ఇప్పుడు చూసుకున్నట్టయితే సో 18కి 7 యాడ్ చేసామనుకోండి 25 వస్తుంది. అదేవిధంగా 21కు 8 యాడ్ చేశారనుకోండి 29 వస్తుంది. మళ్ళీ 19కి 6 యాడ్ చేసామనుకోండి 25 వస్తుంది. నెక్స్ట్ 20కి 9 యాడ్ చేశారనుకోండి 29 వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు 25, 29, 25, 29. ఫస్ట్ 2 లెటర్స్ని యాడ్ చేస్తే మనకు 25 రావాలి. ఆల్టర్నేటివ్ లెటర్స్ అంటే సెకండ్ లెటర్ యాడ్ చేస్తే 29 రావాలి. అంటే మనం ఇక్కడ కూడా సేమ్ లాజిక్ని అప్లై చేయాలి. అంటే ఫస్ట్ లెటర్ని యాడ్ చేస్తే మనకు 25 రావాలి. అంతకుముందు మనకు నెంబరింగ్ అనేది ఇవ్వడం ఎంతైనా అవసరం. ఎల్ అని అంటే 12, ఈ అని అంటే 5, ఏ అంటే 1, డి అంటే 4. రైట్, సో ఇక్కడ 25 రావాలి కాబట్టి 12కి ఎంత యాడ్ చేస్తే మనకు 25 వస్తుంది అనేది తెలియాలి. దట్ ఈస్ 13 యాడ్ చేసామనుకోండి మనకు 25 వస్తుంది. నెక్స్ట్ 5కి ఎంత యాడ్ చేస్తే మనకు 29 వస్తుంది.
అంటే 24 యాడ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ 1కు ఎంత యాడ్ చేస్తే మనకు 25 వస్తుంది, అంటే 24 యాడ్ చేస్తే 25 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ 4కి ఎంత యాడ్ చేస్తే మనకు 29 వస్తుంది, 25 యాడ్ చేస్తే 29 వస్తుంది. సో నంబర్స్ వచ్చేసినాయి కాబట్టి దీన్ని ఆల్ఫాబెట్స్లోకి కన్వర్ట్ చేయండి. 13 అని అంటే ఎం, 24 అంటే ఎక్స్, 24 అంటే ఎక్స్ అండ్ 25 అని అంటే వై. అంటే లీడ్ అనేది MXXYగా చేంజ్ అయింది. అదేవిధంగా ఈ క్వశ్చన్ని మీరు ప్రయత్నించి కింద కామెంట్ చేయండి ఆన్సర్ని. సరే, నెక్స్ట్ మోడల్ నెంబర్ 3కి వెళ్దాం. ఈ మోడల్ నెంబర్ 3లో సో గేమ్ అనేది GOCIగా చేంజ్ అవుతే లక్ LUCK లక్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకు ముందుగా చెప్పుకున్నట్టే డైరెక్ట్గా చూసామనుకోండి ఏమి అర్థం కాకుండా ఉంటుంది. అందుకోసమని ఫస్ట్ నెంబరింగ్ ఇవ్వడం అనేది ఎంతైనా అవసరము. సో ఇప్పుడు నేను నెంబర్ ఇస్తున్నాను. G అని అంటే 7, A అంటే 1, M అంటే 13, E అంటే 5. సేమ్ ఇక్కడ కూడా G అంటే 7, O అంటే 15, రైట్, C అంటే 3 అండ్ I అంటే 9. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సమ్ని చేసి చూశారనుకోండి, లేదంటే ఫస్ట్ లెటర్ తోటి కంపేర్ చేశారనుకోండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఏ అనేది 1 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ M అనేది 13 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 9 ఉంది. అంటే మనకు ఒక ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకు అర్థం కావట్లేదు. సెకండ్ లాజిక్ అప్లై చేద్దాం, అంటే సమ్ని యాడ్ చేద్దాం. 7 + 7 14 అవుతుంది, 15 + 1 16 అవుతుంది, 13 + 13 16 అవుతుంది, 5 + 9 14 అవుతుంది. ఇక్కడ కూడా అంటే ఒక కరెక్ట్ లాజిక్ కానీ కరెక్ట్ వే కానీ ఫాలో అవ్వట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ తోటి కంపేర్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ లెటర్ని ఫస్ట్ లెటర్ తోటి కంపేర్ చేయాలి. ఈ మిడిల్లో ఉన్న లెటర్స్ తోటి కంపేర్ చేయాలి. ఇప్పుడు చూడండి 7 కాస్త 9 అయింది, అంటే ఎంత యాడ్ చేశాడు +2. ఇక్కడ 5 కాస్త 7 అయింది, ఎంత యాడ్ చేశాడు 2 యాడ్ చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు ఈ లెటర్ చూసాడు అనుకోండి ఏ అనేది ఇక్కడ చూడండి 3గా చేంజ్ అయింది, ఎంత యాడ్ చేశాడు 2 యాడ్ చేశాడు. నెక్స్ట్ 13 అనేది 15గా చేంజ్ అయింది, అంటే ఎంత యాడ్ చేశాడు +2. అంటే ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ తోటి కంపేర్ చేయాలి, ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ దానికంటే ముందు నంబరింగ్ ఇవ్వాలి. L అని అంటే 12, నెక్స్ట్ U అని అంటే 21, C అంటే 3, K అంటే 11. సో Lకి లాస్ట్ లెటర్ వచ్చేసి మనకు +2 చేయాలి కాబట్టి లాస్ట్ లెటర్ రావాలంటే 14th లెటర్ వస్తుంది. సో 14th లెటర్ మనకు ఆల్రెడీ తెలుసు N. ఓకే, నెక్స్ట్ ఈ లాస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్గా చేంజ్ కావాలి, అంటే +2 యాడ్ చేయాలి. +2 యాడ్ చేస్తే మనకు 13 వస్తుంది. 13 అంటే మనకు తెలుసు M అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ లెటర్ అనేది లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ అయింది, ఇక్కడ నుంచి సెకండ్ లెటర్ లాస్ట్ నుంచి సెకండ్ లెటర్కు చేంజ్ కావాలి. అంటే 21కి +2 యాడ్ చేస్తే 23 అవుతుంది. 23 అంటే మనకు తెలుసు W అని చెప్పేసి. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఈ లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ వచ్చేసి ఫస్ట్ నుంచి సెకండ్ లెటర్ అవుతుంది. 3కి 2 యాడ్ చేశారనుకోండి 5 అవుతుంది. 5 అంటే మనకు ఆల్రెడీ తెలుసు E అని చెప్పేసి. అంటే ఇక్కడ ఈ మోడల్ని మనము ఇట్లా ఆల్ఫాబెట్స్ అనేది ఒక ఆర్డర్లో ఇవ్వట్లేదు కాబట్టి ఈ మోడల్ని మనము షిఫ్టింగ్ ఆల్ఫాబెట్స్ అని చెప్పేసి అంటారు. షిఫ్టింగ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆర్ షిఫ్టింగ్ ఆల్ఫాబెట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. కైండ్ అనేది FLKIగా చేంజ్ అయింది. ఇలా చేంజ్ అయితే వాక్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటున్నాడు. మనకు డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్ని చూస్తే మనకు ఎప్పటికీ అర్థం కాదు. సో అందుకోసమే మనము ఆల్ఫాబెటిక్ పొజిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ K అంటే 9, I అంటే 9, N అంటే 14, నెక్స్ట్ D అంటే 4, నెక్స్ట్ ఇక్కడ F అని అంటే 6, L అని అంటే 12, K అని అంటే 11 అండ్ I అంటే 9. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే సో కైండ్ అనేది FLKIగా చేంజ్ అయింది. ఇప్పుడు ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ తోటి కంపేర్ చేశారనుకోండి 11 అనేది 9గా చేంజ్ అయింది, అంటే -2 రెడ్యూస్ చేశాడు. నెక్స్ట్ ఈ లెటర్ని చూశాడు అనుకోండి 4 కాస్త 6 అయింది, అంటే +2 చేశాడు. నెక్స్ట్ I 9 అనేది 11గా చేంజ్ అయింది, అంటే +2 చేస్తున్నాడు. 14 అనేది 12గా చేంజ్ అయింది, అంటే -2. అంటే ఇక్కడ ఒక లాజిక్ అబ్జర్వ్ చేస్తే మీరు సో -2 +2 -2 +2 -2 +2 -2 +2 అనే ఒక లాజిక్ని ఇక్కడ ఫాలో అవుతున్నాడు. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా మనం ఫాలో అవుదాం. అంటే ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ తోటి -2 చేయాలి, అంటే W అంటే 23లో నుండి 2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 21 వస్తుంది. 21 అంటే ఆల్రెడీ మనకు తెలుసు U అని చెప్పేసి. నెక్స్ట్ సెకండ్ లెటర్ 1 వచ్చింది కాబట్టి +2 యాడ్ చేయాలి. 1 కాస్త 2గా చేంజ్ అయింది అని అంటే దట్ ఈస్ 3 అవుతుంది. 3 అంటే మనకు తెలుసు
సి అని చెప్పేసి. నెక్స్ట్ ఎల్ అని అంటే 12లో నుండి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు? -2 + 2 -2 + 2 అనే లాజిక్ని ఫాలో అవుతున్నారు కాబట్టి -2 చేసామనుకోండి ఇక్కడ మనకి ఏమొస్తుంది 10 వస్తుంది. 10 అంటే మనకు తెలుసు ఆల్రెడీ జే అని చెప్పేసి. నెక్స్ట్ సో +2 అంటే కే అంటే 11కి 2 యాడ్ చేసామనుకోండి 13 అవుతుంది. 13 అంటే మనకి ఎం. అంటే ఇక్కడ కైండ్ అనే వర్డ్ FLKIగా చేంజ్ అయింది. అంటే +2 -2 -2 +2 అంటే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకి ఇలా రాయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి సాంగ్ SONG సాంగ్. ఈ సాంగ్ అనేది HONTగా చేంజ్ అవుతే ఫెల్ట్ FELT అనేది ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇట్లా క్వశ్చన్కి మనకు అర్థం కానప్పుడు ఆల్ఫాబెటిక్ పొజిషన్ ఇవ్వడం అనేది ఎంతైనా అవసరము. సో ఎస్ అని అంటే 19, ఓ అని అంటేనేమో 15, రైట్. నెక్స్ట్ ఎన్ అంటే 14, జీ అంటే 7, రైట్. అదేవిధంగా హెచ్ అంటే 8, ఓ అంటే 15, ఎన్ అని అంటే 14, నెక్స్ట్ టీ అంటే 20. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎస్ ఫస్ట్ లెటర్ ఇక్కడ మన కాన్సెప్ట్ వచ్చేసి షిఫ్టింగ్ ఆల్ఫాబెటిక్స్. అంటే ఫస్ట్ లెటర్ తోటి కంపేర్ చేసామనుకోండి మనకి ఎలాంటి రిలేషన్ కానీ ఎలాంటి లాజిక్ కానీ మనకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ తోటి కంపేర్ చేయాలి. ఫస్ట్ లెటర్ ఏముంది 19కి 20 అయిపోయింది అంటే +1 యాడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఈ లాస్ట్ లెటర్ ఈ ఫస్ట్ లెటర్ తోటి కంపేర్ చేయండి. 7 కాస్త ఏమైంది 8గా చేంజ్ అయింది అంటే ఏమైంది +1 యాడ్ చేస్తున్నాడు. అదేవిధంగా మధ్యలో లెటర్స్ని అబ్జర్వ్ చేశారనుకోండి ఇక్కడ ఓఎన్ ఉంది, ఇక్కడ కూడా ఓఎన్ఏ ఉంది. అంటే మిడిల్ లెటర్స్ని ఏం చేంజ్ చేయట్లేదు, లాస్ట్ లెటర్స్ని మట్టుకే చేంజ్ చేస్తున్నాడు. ఎలా చేంజ్ చేస్తున్నాడు? +1 యాడ్ చేసి లాస్ట్లోకి పడేస్తున్నాడు. అంటే ఎఫ్ని కాస్త లాస్ట్లో పడేద్దాం. నెక్స్ట్ ఈ టీని కాస్త ఫస్ట్లోకి తీసుకురావాలి. అంటే టీ అని అంటే 20 అని తెలుసు. నెక్స్ట్ ఎఫ్ అని అంటే మనకు 6 అని తెలుసు. 6 +1 యాడ్ చేసామనుకోండి 7 వస్తుంది. 7 అని అంటే ఏంటి? జీ. నెక్స్ట్ టీ అంటే ఏంటి? 20 కాబట్టి 21 రావాలి. ఎందుకు? +1 యాడ్ చేస్తున్నాం కాబట్టి +1 21 అయింది. 21 అంటే ఏ లెటర్ వస్తుంది? యూ వస్తుంది. అంటే మిడిల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో యాస్టీస్ అవేంటి? ఈఎల్ కాబట్టి ఈఎల్ అవుతుంది. అంటే సాంగ్ అనేది HONTగా చేంజ్ అవుతే ఫెల్ట్ FELT అనేది UELGగా చేంజ్ అవుతుంది. ఈ 4th క్వశ్చన్ మీరు ప్రయత్నించి ఆన్సర్ని కింద కామెంట్ చేయండి. సరే నెక్స్ట్ మోడల్కి వెళ్దాము. సో ఆల్ఫాబెటిక్ అనాలజీలో భాగంగా 4th మోడల్. ఈ 4th మోడల్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి సింక్ SINK సింక్ అనేది KNISగా చేంజ్ అవుతే POST పోస్ట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని అంటున్నాను. అంటే మనకు ఫస్ట్ చూడాల్సిన విషయం ఏంటంటే ఇవే లెటర్స్ ఇక్కడ ఉన్నాయా లేదా ఫస్ట్ చూడాల్సిన ఇంపార్టెంట్ విషయము. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఎన్ ఉంది. అంటే అవే లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆల్ఫాబెటిక్ పొజిషనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే దీనికి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి ఎస్ ఫస్ట్ లెటర్ అనేది లాస్ట్ లెటర్కి షిఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లెటర్ లాస్ట్ నుంచి సెకండ్ అయింది. అంటే మనము ఈ ఫార్వర్డ్ వేలో వస్తే ఇక్కడ ఆన్సర్ అనేది బ్యాక్వర్డ్ వేలో వస్తుంది అన్నట్టు. దీన్నే మనం జంబ్లింగ్ అని అంటారు. ఇది జంబ్లింగ్ మోడల్. సేమ్ కాన్సెప్ట్. ఈ పోస్ట్కి అబ్జర్వ్ చేశారనుకోండి ఇక్కడనేమో ఫార్వర్డ్ వేలో ఉంది, వీవే లెటర్ని బ్యాక్వర్డ్ వేలో రాశారనుకోండి అంటే లాస్ట్ నుంచి ఫస్ట్కి రాశారనుకోండి. లాస్ట్ లెటర్ ఏముంది? టీ ఉంది. టీ నెక్స్ట్ ఎస్ నెక్స్ట్ ఓ నెక్స్ట్ పి. అంటే సింక్ అనే లెటర్ KNISగా చేంజ్ అయితే పోస్ట్ POST అనేది TSOPగా చేంజ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా చూసారనుకోండి ఇంకో ఎగ్జాంపుల్ 2లో ROAD రోడ్ అనేది ORDAగా చేంజ్ అయింది. అంటే ఇవే లెటర్స్ ఉన్నాయి చూడండి. R అనేది Rగానే ఉంది, O అనేది Oనే ఉంది, A ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ Dగా ఉంది. అంటే మనము ఆల్ఫాబెటిక్ పొజిషనింగ్ అనేది అవసరం లేదు. జస్ట్ ఇవే లెటర్స్ని ఎలా జంబుల్ చేశాడు అనేది మనము చూసుకుందాము. సో ఇక్కడ R అనేది సో ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ని లాస్ట్ 2 లెటర్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ 2 లెటర్స్ని లాస్ట్ 2 లెటర్స్ని అబ్జర్వ్ చేశారనుకోండి ఇక్కడ ఈ లెటర్స్కి ఈ ఫస్ట్ 2 ఈ లాస్ట్ 2 ఇందులో ఫస్ట్ 2 లాస్ట్ 2 ఈ ఫస్ట్ 2 లాస్ట్ 2నే ఎక్స్చేంజ్ చేశాడు. అంటే ఇవి రెండింటిని ఇటు సైడ్ ఇవి రెండింటిని ఎక్స్చేంజ్ చేస్తాడు. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ హోమ్ అనే వర్డ్ ఉంది. ఈ హోమ్ అనే వర్డ్ని కూడా సేమ్ ఎక్స్చేంజ్ చేసేసుకోండి ఫస్ట్ 2 లెటర్స్ని అండ్ లాస్ట్ 2 లెటర్స్ని. అంటే HO అనేది OH అవుతుంది. నెక్స్ట్ ME అనేది EM అవుతుంది. సో మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ రేషనల్ RATIONAL రేషనల్ అనేది RATLANOIగా చేంజ్ అవుతే
ట్రైబల్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఇవే లెటర్స్ ఇక్కడ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, అవే లెటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ 2 లెటర్స్ ఆర్ఏటి, ఇక్కడ ఫస్ట్ 3 లెటర్స్ ఆర్ఏటి యాస్టిస్గా ఉన్నాయి. మిగతా లెటర్స్ చూసుకున్నాం అనుకోండి ఐఓఎన్ఏఎల్, ఇక్కడ చూసుకున్నారు అనుకోండి ఐఓఎన్ఏఎల్, అంటే ఇక్కడ ఫార్వర్డ్ వేలో ఉన్న లెటర్స్ కాస్త ఇక్కడ బ్యాక్వర్డ్ వేలోకి వెళ్ళిపోయినాయి. అంటే ఫస్ట్ 3 లెటర్స్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్లో అవే లెటర్స్ యాస్టిస్గా రాసేసుకుంటున్నాం. ఇక్కడ టిఆర్ఐ యాస్టిస్, ఈ బిఏఎల్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ నుంచి రాస్తాం, అంటే ఎల్ఏబి అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్. ఈ 4th క్వశ్చన్ ఒకసారి మీరే ప్రయత్నించి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, సో నంబర్ అనాలజీ. దీనికంటే ముందు ఆల్ఫాబెటిక్ అనాలజీలో మనం ఏం నేర్చుకున్నాము అని అంటే ఫస్ట్ మోడల్ 1లో ఫస్ట్ లెటర్ తోటే కంపేర్ చేయడం, సెకండ్ లెటర్ తోటే కంపేర్ చేయడం. ఇలా అంటే ఫస్ట్ లెటర్ తోటి, సెకండ్ లెటర్ తోటి, థర్డ్ తోటి అలా కంపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ మోడల్లో వచ్చేసి సమ్, ఇందులో ఫస్ట్ లెటర్స్ని యాడ్ చేస్తే ఏదైతే వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనకు మోడల్ 2 ఉంటుంది. నెక్స్ట్ మోడల్ 3. ఈ మోడల్ 3 వచ్చేసి మనకు షిఫ్టింగ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ గురించి నేర్చుకున్నాము. షిఫ్టింగ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అంటే ఫస్ట్ లెటర్కి లాస్ట్లో ఇచ్చేసి లాస్ట్ లెటర్కి ఫస్ట్లో ఆ రిలేషన్, ఆ లాజిక్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేసి మనకు కావాల్సిన లాజిక్ని అప్లై చేయడం. నెక్స్ట్ మోడల్ 4 వచ్చేసి జంబ్లింగ్ మోడల్, అంటే అవే లెటర్స్ యాస్టిస్గా ఉంటాయండి. ఆ అవే లెటర్స్ని మనము రీఅరేంజ్మెంట్ ఎలా చేశాడు అనేది ఇక్కడ తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఎగ్జామ్లో ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ పడితే మనం ఫస్ట్ చూడాల్సిన మోడల్ ఏంటంటే 4th మోడల్ డైరెక్ట్గా, ఎందుకంటే టైం వేస్ట్ కాదు. ఫస్ట్ అవే లెటర్స్ అక్కడ ఉన్నవా ఉంటే కథం 4th మోడల్. ఒకవేళ గింట లేదనుకోండి ఆల్ఫాబెటిక్ పొజిషనింగ్, నంబరింగ్ అనేది చాలా ఇవ్వడం. ఈ 3 మోడల్స్కు నంబరింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్ చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్కు ఈ 3 మోడల్ అనేది చూస్ చేసుకోవాలి. ఈ 3rd మోడల్ నుంచే ఎక్కువ శాతం క్వశ్చన్స్కి అడగడానికి స్కోప్ ఉంటుంది. సరే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి నంబర్ అనాలజీ. ఆల్రెడీ మీకు నంబర్ అనాలజీ అని అంటేనే అర్థమైపోతుంది, అండ్ ఈ బేసిక్ కాన్సెప్ట్ కూడా మీకు తెలిసే ఉంటుంది. అయినా కూడా ఒకసారి చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కి, ఈ బేసిక్ కాన్సెప్ట్కు పోయే ముందు ఒక చిన్న క్వశ్చన్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది 10గా చేంజ్ అయింది. 3 అనేది 10గా చేంజ్ అవుతే 11 అనేది ఏమవుతుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఒక్కొక్క స్టూడెంట్ ఏం ఆన్సర్ చేస్తాడు, 3 అనేది 10గా చేంజ్ అయింది అనుకోండి, అంటే +7 యాడ్ చేస్తే 10 అయింది. సో 11కి కూడా +7 యాడ్ చేస్తాడు. సో ఆన్సర్ వచ్చేసి 18 అని చెప్పేసి అని అంటాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, 3 × 3 చేస్తున్నాడు. 3 3s are 9, వచ్చిన ఆన్సర్కి +1 యాడ్ చేస్తున్నాడు. సో ఆన్సర్ 10 వస్తుంది. ఓకే, సేమ్ లాజిక్ని ఇక్కడ 11కి కూడా అప్లై చేస్తున్నాడు. అంటే 11కి కూడా 3ని మల్టిప్లై చేస్తున్నాడు. 11 3s are 33, వచ్చిన ఆన్సర్కి 1 యాడ్ చేస్తున్నాడు. అంటే 33 + 1 34 అవుతుంది. ఈ ఆన్సర్ కూడా కరెక్టే, ఎందుకు తన పరంగా ఈ లాజిక్ కూడా కరెక్ట్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ ఇలా చేశాడు, 3 స్క్వేర్ అని అంటే ఏంటి 9, 9కి 1 యాడ్ చేస్తున్నాడు. సో 10 వస్తుంది. సో ఓకే, ఈ లాజిక్ అంటే వర్క్ అవుతుంది. సేమ్ ఇదే లాజిక్ని ఇక్కడ అప్లై చేస్తున్నాడు. 11 స్క్వేర్ వచ్చేసి 121 అవుతుందండి. దీనికి 1 యాడ్ చేస్తున్నాడు, అంటే 122 అవుతుంది. అంటే ఈ లాజిక్ కూడా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఏం చేస్తున్నాడు అని అంటే 3 తీసుకుంటున్నాడు, నెక్స్ట్ నెంబర్ని మల్టిప్లై చేస్తున్నాడు. 3 4s are 12 వచ్చింది. ఈ 12కి 2 మైనస్ చేస్తున్నాడు. సో 10, అంటే 10 వచ్చింది. ఓకే, సేమ్ లాజిక్ని ఇక్కడ 11కి అప్లై చేస్తున్నాడు. అంటే 11 ఆఫ్టర్ నెంబర్ 12 వస్తుంది. 11 12s are 132. ఈ 132లో నుండి 2 రిమూవ్ చేస్తున్నాడు. సో ఆన్సర్ 130 వచ్చింది. అంటే మనకు ఇచ్చే ఆప్షన్లో 18 ఉంటుంది, 34 ఉంటుంది,
122 ఉంటుంది, 130 కూడా ఉంటుంది. మరి ఇందులో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అంటే స్టూడెంట్ వైజ్గా అబ్జర్వ్ చేస్తే ఎవ్రీథింగ్ వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆన్సర్ కరెక్టే అవుతుంది. కానీ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ బేసిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను. రైట్, నెక్స్ట్ సో ఇక్కడ బేసిక్స్ వచ్చేసి సో మనకు ఆల్రెడీ నంబరింగ్ గురించి ఐడియా ఉంది. సో న్యాచురల్ నంబర్స్, ఈ న్యాచురల్ నంబర్స్ని మనం తెలుగులో సహజ సంఖ్యలు అని చెప్పేసి అని అంటారు. సో ద నంబర్స్ విచ్ ఆర్ స్టార్ట్ ఫ్రమ్ 1 నుండి స్టార్ట్ అయ్యే నెంబర్స్ని మనము సహజ సంఖ్యలు అని అంటారు, లేదంటే కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటారు. రైట్, అది 1 2 3 4 5 అండ్ అప్ టు ఇన్ఫినైట్, దెర్ ఈజ్ నో లిమిట్. రైట్, నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ని మనం తెలుగులో సరి సంఖ్యలు అని అంటారు. సరి సంఖ్యలు అని అంటే ఏవైతే నెంబర్స్ 2 టేబుల్లో వస్తాయో 2 టేబుల్లో వచ్చే నెంబర్స్ మనము సరి సంఖ్యలు అని అంటారు. దట్ మీన్స్ ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 2 విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఈవెన్ నెంబర్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు 2 4 6 8 10 అండ్ 12 లైక్ దట్, ఇవి కూడా ఇన్ఫినైట్ వరకే ఉంటాయి. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ని మనం తెలుగులో బేసి సంఖ్యలు అని చెప్పేసి అని అంటారు. బేసి సంఖ్యలు అంటే 2 టేబుల్లో రాని నెంబర్స్ని, 2 టేబుల్లో ఏవైతే నెంబర్స్ రావో ఆ నెంబర్స్ని మనము ఆడ్ నెంబర్స్ అని అంటారు. సో లైక్ 1 3 5 7 ఇక్కడ మిస్ అయిన నెంబర్సే ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఆర్ బేసి సంఖ్యలు అని అంటారు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్, వీటిని మనం తెలుగులో ప్రధాన సంఖ్యలు అని అంటారు. ప్రధాన సంఖ్యలు అంటే ఏవైతే నంబర్స్కి ద నంబర్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 2 అనే నెంబర్ 2 టేబుల్లోనే వస్తుంది, మిగతా ఏ టేబుల్లో రాదు. సో అలాంటి నెంబర్స్ని మనము ప్రైమ్ నెంబర్స్ అంటాము. 3 తీసుకున్నాం అనుకోండి, 3 అనేది 3 టేబుల్లోనే వస్తుంది, మిగతా ఏ టేబుల్లో రాదు. సో అందుకోసమే దాన్ని ప్రధాన సంఖ్య అంటారు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకోండి, 4 అనేది 2 టేబుల్లో వస్తుంది, అంటే ఆ టేబుల్లో కాకుండా వేరే ఏ టేబుల్లో వచ్చినా కూడా ఆ నెంబర్స్ని మనము సంయుక్త సంఖ్యలు లేదా కాంపోజిట్ నెంబర్స్ అని అంటారు. అంటే సో ద నంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ are called composite numbers. The number which is having only 2 factors which is nothing but prime numbers అంటారు. ఇప్పుడు 5 తీసుకున్నారు అనుకోండి, 5 అనేది 5 టేబుల్లోనే వస్తుంది, మిగతా ఏ టేబుల్లో రాదు. అదేవిధంగా ఇక్కడ 6 తీసుకున్నారు అనుకోండి, 6 అనేది 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, అంటే వేరే టేబుల్లో కూడా వస్తుంది. అలా వేరే టేబుల్లో వస్తే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. ఒకవేళ గింట అదే టేబుల్లో వస్తే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో ఇక్కడ నేను 1 to 100 వరకు నంబర్స్ అనేటివి ప్రైమ్ నెంబర్స్ అనేవి ఇచ్చాను. ఇవి 1 to 100 టోటల్ 25 నెంబర్స్ ఉంటాయండి. 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇవి పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. ఎందుకు అనంటే మనకు రీజనింగ్లో భాగంగా, రీజనింగ్ కానీ అర్థమెటిక్లో కానీ మనకు గ్రూప్ డి, గ్రూప్ 4 ఆర్ కేటగిరీ డి, గ్రూప్ డి కేటగిరీలో 1 అర్థమెటిక్ క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 to 50 ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి అని చెప్పేసి అడుగుతాడు. లేదనుకోండి 70 నుంచి 90 మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎలా వాడేస్తారు. సో అది ఈజీగా గుర్తుంచుకోవడానికి ఒక ట్రిక్ చెప్తాను. సో ఇక్కడ మనకు 1 to 10 ప్రైమ్ నెంబర్స్, నెక్స్ట్ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90 and 90 to 100. సో 1 to 10 అంటే మనకు ఆల్రెడీ మనకు ఆల్ఫాబెటిక్ పొజిషనింగ్ తెలుసు కాబట్టి ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అండ్ డి అంటే 4 అని తెలుసు కాబట్టి మనం ఏం చేసుకుందాం అని అంటే 1 to 10 డి, నెక్స్ట్ బి, సి, నెక్స్ట్ బి, సి అండ్ నెక్స్ట్ బి అండ్ సి. అంటే ఈ ఆల్ఫాబెట్స్ గుర్తుంచుకున్నాం అనుకోండి 1 to 100 లోపు మనకు ఏవైనా 2 అంటే 40 నుంచి 50 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అలా అడిగాడు అనుకోండి, ఈజీగా ఆన్సర్ చేయడానికి మనకు స్కోప్ ఉంటుంది. అంటే ఆల్రెడీ తెలుసు డి అంటే 4 అని చెప్పేసి, డి అంటే 4, బి అంటే 2, బి అంటే 2, సి అంటే 3, బి అంటే 2, బి అంటే 2, సి అంటే 3, బిఎన్ అంటే 2, సి అంటే 3. ఇవన్నీ యాడ్ చేశారనుకోండి మీకు 25 వస్తుంది. సరే ఈ కోడ్ కూడా మనకు గుర్తుపెట్టుకోవడం ఎలా, ఈ కోడ్ని కూడా ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు డిడి, మనకు టీవీ ఛానల్ తెలుసు.
డిడి యాదగిరి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఛానల్గా గుర్తింపు ఉంది. సో డిడి ఛానల్. నెక్స్ట్ ఇండియా లెవెల్లో చూసుకున్నారనుకోండి, వన్ ఆఫ్ ద ఫేమస్ ఛానల్ బీబీసీ ఛానల్. ఇది కూడా ఇంటర్నేషనల్లో, అంటే ఇది తెలంగాణలో, ఇది ఇండియాలో, నెక్స్ట్ ఇంటర్నేషనల్లో కూడా బీబీసీ ఛానల్ అనేది చాలా ఫేమస్. నెక్స్ట్ ఇక్కడ ఏ ఫర్ 1 రైట్. ఇక్కడ బిఏ అంటే డిడి ఛానల్లో కానీ బీబీసీ ఛానల్లో కానీ జాబ్ రావాలంటే మనకు క్వాలిఫికేషన్ బిఏ ఉండాలి అనే ఒక కోడ్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకు ఇక్కడ ఏవైనా రెండింటి మధ్యలో మనకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అని చెప్పేసి అడిగితే ఈజీగా చెప్పడానికి ఆన్సర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 40 నుంచి 50 మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అనుకోండి, 40 నుంచి 50. సి అంటే ఏంటి 3, అంటే డైరెక్ట్గా మనం ఆప్షన్ 3 చూజ్ చేసుకోవచ్చు. లేదు 40 నుంచి 80 మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. సో 40 నుంచి 80 అని అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు వస్తుంది, అంటే 3, 2, 2 అండ్ 3. సో 3 + 2 5 అండ్ 5 టోటల్ 10 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఈ ఒక్క కోడ్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అని చెప్పేసి ఈజీగా ఆన్సర్ చేయవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ 6th మోడల్ వచ్చేసి సిక్స్త్ నంబర్ సిస్టమ్ వచ్చేసి పర్ఫెక్ట్ స్క్వేర్. వీటిని మనం తెలుగులో వర్గాలు అంటారు. స్క్వేర్స్ని మనం వర్గాలు అంటారు. క్యూబ్స్ని మనం ఇక్కడ గణాలు అని అంటారు. గణాలు అంటే వర్గాలు అంటే ఏదైనా ఒక నంబర్ని అదే నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్స్ని మనం ఇక్కడ వర్గాలు అని అంటారు. లేదు అంటే స్క్వేర్స్ అని అంటారు. అంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ అంటే 2 × 2 4, 3 స్క్వేర్ 9, నెక్స్ట్ 4 స్క్వేర్ 16. ఇలా మనకి అట్లీస్ట్ 20 to 25 స్క్వేర్స్ పక్కాగా నోట్ మీద ఉండాల్సిందే. ఈ టాపిక్ మనకు రావాలి అని అంటే 1 to 20 or 25 స్క్వేర్ నెంబర్స్ ఈజీగా గుర్తుండాల్సిందే. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్స్ అని అంటే అదే నెంబర్ని 3 times మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్స్, అంటే 1 క్యూబ్ అంటే 1. నెక్స్ట్ 2 క్యూబ్ వచ్చేసి 8, ఇక్కడ 3 క్యూబ్ వచ్చేసి 27 రైట్. నెక్స్ట్ 4 క్యూబ్ వచ్చేసి 64, నెక్స్ట్ 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216 అండ్ 7 క్యూబ్ అండ్ దిస్ ఈజ్ 8 క్యూబ్. అంటే స్క్వేర్స్ వచ్చేసి 1 to 20 గుర్తుపెట్టుకోవాల్సిందే, క్యూబ్స్ వచ్చేసి 1 to 10 మనకి ఈజీగా గుర్తుండాల్సిందే రైట్. ఇది అండి బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ సో దీంట్లో టైప్స్ గురించి చూద్దాము, మోడల్స్ గురించి. సో నంబర్ అనాలజీ. ఈ నంబర్ అనాలజీలో ఫస్ట్ మోడల్ ఎలాంటి క్వశ్చన్స్ మనకు అడగడానికి వీలుంటుంది అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, 17 అనేది 81గా చేంజ్ అయితే 105 అనేది ఎలా చేంజ్ అవుతుంది. ఈ ఫస్ట్ మోడల్ వచ్చేసి మనకు చూడాల్సింది ఏంటి అని అంటే డిఫరెన్స్ షుడ్ బి సేమ్. డిఫరెన్స్ అనేది సేమ్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే 17 అనేది 81 వచ్చింది, అంటే వీటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అంటే 81లో నుండి 17 సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, మీకు ఎంత వస్తుంది 64 వస్తుంది. సో ఇదే 64 గ్యాప్ వచ్చేటట్టు మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ని మనం పిక్ చేసుకోవాలి. అంటే 105కి 64 యాడ్ చేయండి, ఏమొస్తుంది 961, అంటే 169 వస్తుంది. ఎక్కడ ఉంది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఫస్ట్ మోడల్లో మనం చూడాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ డిఫరెన్స్ చూడాలండి. ఈ డిఫరెన్స్కి సంబంధించిన ఆన్సర్ ఉందనుకోండి, ఇదిన్నే పిక్ చేసుకోవాలి, బ్లైండ్గా ఇదే ఫిక్స్ అయిపోవాలి, ఇంకో మోడల్కి వెళ్ళిపోవద్దు. ఒకవేళ గింటే ఈ ఆప్షన్ లేదు అని అంటే సెకండ్ మోడల్కి వెళ్ళిపోవాలి. సెకండ్ మోడల్ ఏంటి? సెకండ్ మోడల్ వచ్చేసి ఇందులో మనం చూడాల్సింది ఈవెన్ కానీ, ఆడ్ కానీ, లేదంటే ప్రైమ్ నెంబర్ కానీ, లేదనంటే కాంపోజిట్ నెంబర్స్. సో ఈ మోడల్స్కి సంబంధించి మనము చూడాల్సిన మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈవెన్, ఆడ్, ప్రైమ్ ఆర్ కాంపోజిట్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 22 ఉంది, 22 అనేది 24గా చేంజ్ అయింది, అంటే ఇవి కాంజిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, అంటే ఇమీడియట్ 22 ఆఫ్టర్ 24 వస్తుంది, అంటే మనకు ఒక ఆన్సర్ దొరికింది. మరి 132 తర్వాత డైరెక్ట్గా 134 ఉందా అంటే ఉంది, ఎస్. అప్పుడు ఆన్సర్ వచ్చేసి 134నే పిక్ చేసుకోవాలి. ఇంకా మిగతా లాజిక్ ఏది కూడా మనకి ఇక్కడ థింక్ చేయొద్దు, డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అయిపోతుంటుంది. నెక్స్ట్ సెకండ్ అబ్జర్వ్ చేశారనుకోండి, మనకు ప్రైమ్ నెంబర్స్ 1 to 100 మధ్యలో ఏమేమి ఉన్నాయి అనేది చెప్పేసి పక్కాగా గుర్తుపెట్టుకుంటేనే మనం ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ చూసామనుకోండి 79 అనేది వన్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్, 83 అనేది కూడా వన్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్. అదే లేదు సార్ మేము డిఫరెన్స్ చూస్తాము అని చెప్పేసి అన్నారు అనుకోండి, ఇక్కడ డిఫరెన్స్ అనేది మ్యాచ్ అవ్వదు. అండ్ ఒకవేళ ఈ డిఫరెన్స్ అంటే
ఇక్కడ వచ్చే డిఫరెన్స్ని ఇక్కడ తోటి మ్యాచ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఆప్షన్లో ఆ నంబర్ ఉండదు. అందుకోసం అని చెప్పేసి ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. 79 తర్వాత వచ్చే ఇమీడియట్ ప్రైమ్ నెంబర్ ఏంటి అని అంటే 83. అదేవిధంగా ఏ ప్రైమ్ నెంబర్ తర్వాత అంటే కాంజిక్యూటివ్ ప్రైమ్ నెంబర్ తర్వాత 991 వస్తుంది. ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఏంటా లాజిక్ అంటే ప్రైమ్ నెంబర్స్ని ఈజీగా చెక్ చేసుకునే కోడ్ వచ్చేసి ఏదైనా ఇచ్చిన నంబర్ అనేది 6k +or-1 ఫార్మేట్లో ఉందనుకోండి, ఆ నంబర్స్ డెఫినెట్గా ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఒకవేళ ఇంట అన్నీ ఉన్నాయి అనుకోండి, అంటే అన్నీ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఇదే ఫార్మేట్లో ఉన్నాయి, మరి అప్పుడు ఎలా చూజ్ చేసుకోవాలి సార్ అని అంటే ఇక్కడ దగ్గర నెంబర్ చూజ్ చేసుకోండి. దగ్గర నెంబర్ ఏముంది? 991కి దగ్గర నెంబర్ ఏముంది? సో 887 కాదు, ఇమీడియట్గా మనం ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ ఒకవేళ గింట 977 కానీ 983 కానీ ఇవి రెండిట్లో కావచ్చేమో, రైట్. ఒకవేళ గింట ఇక్కడికి వద్దాం, 985 ఆల్రెడీ మనకు తెలుసు డివిజబిలిటీ రూల్ ఆఫ్ 5. లాస్ట్ డిజిట్ 5 ఉందనుకోండి, 5 టేబుల్లో వస్తుంది. 5 టేబుల్లో వస్తుంది, అదర్ దెన్ పర్టికులర్ టేబుల్లో వస్తుంది కాబట్టి ఇదేమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అంటే మనకి ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ కాదు. అయితే మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది? 977 అన్న కావాలి, 983 అన్న కావాలి. ఇవి రెండిట్లలో ఏది దీనికి నియర్ బై ఉంది అని అంటే 983. అది ప్రైమ్ నెంబరా కాదా ఒక్కసారి చెక్ చేయండి. ఎందుకు అని అంటే కాంపోజిట్ నెంబర్ కూడా అవ్వచ్చేమో, ఒకసారి చెక్ చేద్దాం. 983. సో 6 అంటున్నాడు కాబట్టి 6 టేబుల్ తోటి డివిజన్ చేద్దాం. 6 1s are 6, రిమైండర్ 3 వస్తుంది. డ్రాప్ ద 8, సో 6 6s are 36, సో వీ విల్ గెట్ 2 అండ్ డ్రాప్ ద 3. నౌ నియరెస్ట్ నెంబర్ నాట్ అంటే రావట్లేదు, 6 4s are 24 తీసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే -1 అంటుంది. అంటే ఇది ఈ ఫార్మేట్లో ఉంది, అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 6 × 164 -1. ఇక్కడ 164 అంటే k, అంటే 6k -1 ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇది మనకు డైరెక్ట్గా ప్రైమ్ నెంబరే అవుతుంది. అంటే దీనికి దగ్గరలో అంటే ఈ ప్రైమ్ నెంబర్ తర్వాత వచ్చే ఇమీడియట్ ప్రైమ్ నెంబర్ 997 అవుతుంది కాబట్టి ఆప్షన్ ఇది అవుతుంది. సో మీరు ఒకవేళ గింట ఇదే ఫార్మేట్లో 6k +or-1 చెక్ చేస్తారనుకోండి, 977 కూడా ప్రైమ్ నెంబరే అవుతుంది. కాకపోతే మనకు దగ్గర నియరెస్ట్ నెంబర్ దీని తర్వాత వచ్చే ఇమీడియట్ నెంబర్ 991 కావాలి కాబట్టి మనకు 983 అవుతుంది. ఈ థర్డ్ క్వశ్చన్ మీరు ప్రయత్నించి కింద కామెంట్ చేయండి. సరే, నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. నెక్స్ట్ మోడల్ 3, రైట్. మోడల్ 3లో వచ్చేసి రైట్, ఇంతకుముందు మోడల్లో మనం డిఫరెన్స్ కానీ లేదు అనుకుంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ చెక్ చేసాం. ఆ ప్యాటర్న్ గింటే ఇక్కడ ఫాలో అవుతుందో చూడండి. ఇక్కడ చూడండి 92కు 18కి మధ్యలో గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. పోనీ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అని అంటే ఆ ప్యాటర్న్ కూడా ఫాలో అవ్వట్లేదు. ఈ మోడల్లో మనం ఏం చూస్తామనంటే ప్రొడక్ట్ అని కానీ ప్రొడక్ట్ ఆర్ సమ్, ఈ 2 కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ మోడల్ ఉంటుంది. అంటే ఇక్కడ 92 అనేది 18గా ఎలా చేంజ్ అయింది అంటే ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఈ రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ అప్లై చేశారనుకోండి, 9 2s are 18, అంటే ఇచ్చిన 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయండి. అంటే 8 9s ఏమవుతుంది? 72. సో ఆప్షన్ ఈజ్ సి, దట్ ఈస్ 72. సేమ్. నెక్స్ట్ ఇది ప్రొడక్ట్కి సంబంధించింది. ఇక్కడ చూసాడు అనుకోండి, డిజిట్స్ సమ్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు 1 + 2 + 5 యాడ్ చేశారనుకోండి 8 అయింది. అంటే 125 అనేది 8గా చేంజ్ అయింది. నెక్స్ట్ ఏ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 18 వస్తుంది. ఇక్కడనేమో డైరెక్ట్ లాస్ట్గా అడిగాడు, ఇక్కడనేమో మిడిల్లో అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ బేస్డ్ తోటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఇక్కడ యాడ్ చేద్దాం సమ్ ఆఫ్ ద డిజిట్స్. సో 2 + 5 ఏమొస్తుంది? 7 వస్తుంది. మనకు కావాల్సింది 18, సో ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేశాను అనుకోండి, 9 + 1 10, 10 + 8 18, అంటే మనకి ఇదే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇదే అవుతుంది. మిగతా ఆప్షన్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ మోడల్ వచ్చేసి 23 అనేది 25గా చేంజ్ అయింది. అయితే 34 అనేది ఎలా చేంజ్ అవుతుంది అని అంటున్నాడు. సో ఇక్కడ మనకు స్క్వేర్ చేసినా కూడా రావట్లే, మల్టిప్లికేషన్ 2 3s are 6 రావాలి. కాకపోతే ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఒకవేళ అంటే ఆడ్ నెంబర్ కాన్సెప్ట్ తీసుకున్నారనుకోండి, 23 ఇమీడియట్ ఆడ్ నెంబర్ 25, 34 తీసుకున్నారనుకోండి, అంటే +2 యాడ్ చేసుకున్నాడు అనుకోండి, సో 25 అయింది. +2 యాడ్ చేశారనుకోండి 36 రావాలి. ఆప్షన్లో ఉందా? ఆప్షన్లో లేదు. అంటే మన లాజిక్ ఇది కాదు అని అంటే మనం ఇంకో లాజిక్ని అప్లై చేయాలి. ఇంకో లాజిక్ ఏమై ఉంటుంది? సో ఇంకో లాజిక్ వచ్చేసి
సో ఈ నెంబర్స్ని యాడ్ చేయండి. ఏమవుతుంది 2 + 3 థర్డ్ మోడల్ ప్రొడక్ట్ కానీ సమ్ కానీ చూడాలి. ఏమొస్తుంది 2 + 3 5 అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది 25 అంటే 5 స్క్వేర్ చేశారనుకోండి 25 వస్తుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసి చూద్దాం. ఏంటి 3కి 4 యాడ్ చేశారనుకోండి 7 వస్తుంది. 7 స్క్వేర్ ఎంత 49. సో ఆప్షన్ ఈజ్ సి. సో ఈ విధంగా మనము ప్రొడక్ట్ సమ్ కాంబినేషన్లో అడగొచ్చు, లేదంటే ఇండివిజువల్గా అడగొచ్చు. సో ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. సో చాలాసార్లు ఈ మోడల్ నుంచి క్వశ్చన్స్ అడగండి. నెక్స్ట్ ఈ 4th ఆన్సర్ ఒకసారి మీరు ప్రయత్నించి ఆన్సర్ని కామెంట్ చేయండి. రైట్, నెక్స్ట్ మోడల్ నెంబర్ 4కి వెళ్దాం. సో ఈ మోడల్ నెంబర్ 4లో రైట్, ఈ మోడల్ నెంబర్ 4కి వచ్చేసి మనము స్క్వేర్స్. సో స్క్వేర్స్కి సంబంధించి చూద్దాము. ఇందులో మనకి ఇచ్చే ప్యాటర్న్ ఎలా ఉంటుందని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ x² అంటే ఏదో ఒక నెంబర్ని స్క్వేర్ చేసి డైరెక్ట్గా అడగొచ్చు, లేదనంటే ఈ x² అనే నెంబర్కి ఏదో ఒక కాన్స్టెంట్నైనా యాడ్ చేయొచ్చు, లేదు అని అంటే ఈ x² నుంచి ఏదైనా ఒక కాన్స్టెంట్ నెంబర్ని రిమూవ్ అయినా చేయొచ్చు, లేదనుకో x² + 1 అన్న యాడ్ చేస్తాడు, లేదంటే అదే నెంబర్ని స్క్వేర్ చేసి 1 - 1 చేస్తాడు. అంటే ఈ 4 ఏవైతే మోడల్స్ ఉన్నాయో ఈ 4 మోడల్స్ మీదకి వెళ్ళి కూడా క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది. ఒకసారి ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 225 అనేది 4425గా చేంజ్ అవుతాయి. 543 అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే ఏ లాజిక్ ఇక్కడ అప్లై చేశాడనేది చూద్దాం. మనం స్క్వేర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. 2 స్క్వేర్ ఏమొస్తుంది 4 వచ్చింది. నెక్స్ట్ 1 more 2 స్క్వేర్ ఏమొచ్చింది 4 వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ 5 స్క్వేర్ ఏమొస్తుంది 25. అంటే ఒక్కొక్క నెంబర్ని స్క్వేర్ చేసేసి ఆన్సర్ రాసేస్తున్నాడు. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేసి చూద్దాం. సో 5 స్క్వేర్ ఏమవుతుందండి 25. సో 25. నెక్స్ట్ 4 స్క్వేర్ ఏమొస్తుంది 16 అవుతుంది. నెక్స్ట్ 3 స్క్వేర్ ఏమొస్తుంది 9 అవుతుంది. ఎక్కడ ఉంది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే 23 అనేది 13గా చేంజ్ అయింది. 45 అనేది ఎలా చేంజ్ అవుతుంది? ఒకవేళ గింటే మీరు అంటే డిఫరెన్స్ కాన్సెప్ట్ అప్లై చేశారనుకోండి, అంటే 23లో నుండి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 13 అవుతుంది. సో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేసి చూశారనుకోండి, 45లో నుండి 10 సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, మనకు ఆన్సర్ ఏం రావాలి 35 రావాలి. ఆప్షన్లో ఉందా? లేదు అని అంటే ఈ లాజిక్ కాదు. మరి ఏ లాజిక్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. అంటే ఇప్పుడు సేమ్ రైట్. సో ఇక్కడ స్క్వేర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 2 స్క్వేర్ చేస్తున్నాను, నెక్స్ట్ 3 స్క్వేర్ చేస్తున్నాను, ఇవి రెండింటిని యాడ్ చేస్తున్నాను. 2 స్క్వేర్ ఏమొస్తుంది 4 వస్తుంది, ప్లస్ 3 స్క్వేర్ ఏమొస్తుంది 9 వస్తుంది. ఇవి రెండింటిని యాడ్ చేశారనుకోండి మీకు ఆన్సర్ 13 వస్తుంది. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేసి చూద్దాం. 4 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్ ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేయడం. 4 స్క్వేర్ ఏమవుతుంది 16 అవుతుంది. 5 స్క్వేర్ ఏమవుతుంది 25 అవుతుంది. ఇవి రెండింటిని యాడ్ చేసి చూద్దాం. 6 + 5 11. సో క్యారీ. నెక్స్ట్ 4 41. సో ఆన్సర్ మనకు బి ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి థర్డ్ క్వశ్చన్. 5 అనేది 29గా చేంజ్ అవుతే 9 అనేది ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు లాజిక్ అప్లై కాలేదనుకోండి, స్క్వేర్స్కి డైరెక్ట్గా అంటే ఇక్కడ స్మాలర్ నెంబర్ ఇచ్చి ఇక్కడ బిగ్గర్ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా మనం స్క్వేర్ కన్నా క్యూబ్స్ కన్నా వెళ్ళాల్సిందే. అంటే ఇది 5 స్క్వేర్ చేసామనుకోండి ఏమొస్తుంది 25 అవుతుంది. 25కి ఎంత యాడ్ చేస్తే మనకు 29 వస్తుంది +4. సో ఓకే, ఇదే లాజిక్ని ఇక్కడ అప్లై చేసి చూద్దాం. 9 స్క్వేర్ అంటే ఎంత 81. 81కి ఎంత యాడ్ చేద్దాం +4 యాడ్ చేద్దాం. సో ఎంత అయింది 85 అయింది. ఉంది ఆప్షన్లో? ఎస్ ఉంది. సో సి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ స్క్వేర్స్ అండ్ స్క్వేర్స్ బేస్డ్ తోటి వచ్చే క్వశ్చన్స్ మనం చేయాలి అని అంటే ఈ లాజిక్స్ అనేది గుర్తుపెట్టుకోవడం ఎంతైనా అవసరం. ఈ 4th క్వశ్చన్ ట్రై చేయండి, ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. నెక్స్ట్ మోడల్ 5, 5th మోడల్. రైట్, ఈ మోడల్ వచ్చేసి మనము క్యూబ్స్ గురించి నేర్చుకుందాము. సో ఇందులో క్యూబ్స్ అంటే సేమ్ కాన్సెప్ట్. x³ అయి ఉండొచ్చు, లేదనంటే x³ అదే నెంబర్ని యాడ్ చేస్తాడు, లేదనంటే ఏదో ఒక కాన్స్టెంట్ని క్యూబ్ చేసి ఆ నెంబర్కి ఏదో ఒక కాన్స్టెంట్ని యాడ్ చేస్తాడు, లేదంటే ఏదో ఒక కాన్స్టెంట్ని రిమూవ్ చేస్తాడు, లేదు అని అంటే అదే నెంబర్ను క్యూబ్ చేసి ఆ నెంబర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తాడు, లేదంటే 1 యాడ్ చేస్తాడు. సో ఇన్ని మోడల్స్ పైన మనకు క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 9³ వచ్చేసి 729 అవుతుంది. అయితే 8³ అనేది ఏమవుతుంది అని అంటున్నాడు. 512 డైరెక్ట్. ఓకే రైట్. నెక్స్ట్
3 అనేది 30గా చేంజ్ అయితే 5 అనేది ఎలా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ నంబర్స్కు మధ్యలో మనకు గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి క్యూబ్స్ ఆర్ స్క్వేర్స్ కాన్సెప్ట్ వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్యూబ్ చేశాను అనుకోండి, 3 క్యూబ్ ఆన్సర్ 27 వస్తుంది. ఈ 27కు అదే 3 యాడ్ చేశాను అనుకోండి, నాకు 30 అవుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేద్దాం. 5 క్యూబ్ వాల్యూ వచ్చేసి 125. 125కి అదే నెంబర్ వచ్చేసి యాడ్ చేసాం అనుకోండి, 130 వస్తుంది. ఉంది ఆప్షన్లో, ఎస్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి ఇక్కడ ఈ లాజిక్ని వాడు అప్లై చేస్తున్నాడు. సరే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ డైరెక్ట్గానే మనకు తెలుస్తుంది. సో 11 క్యూబ్ వచ్చేసి 1331 అవుతే సో 3 క్యూబ్ ఏమవుతుంది అని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంది. సో 3 క్యూబ్ వచ్చేసి మనకు 27 అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్ ఇది 27. సరే, అలా విధంగా ఈ ఫోర్త్ ఆన్సర్ కూడా ఒకసారి ప్రయత్నించి కింద కామెంట్ చేయండి. రైట్, ఇంతవరకు మనము ఏం అబ్జర్వ్ చేశాము అని ఒక్కసారి చూసుకుంటే ఈ నంబరింగ్ అనాలజీలో ఫస్ట్ నేను ఏం చెప్పాను అని అంటే డిఫరెన్స్ గురించి మాట్లాడాను. అండ్ మీకు స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాను. ఏంటది? సో 3 అనేది 10గా చేంజ్ అవుతే 11 అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఏ ఆన్సర్ వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఒక అతను ఇక్కడ డిఫరెన్స్ తీసుకొని అంటే +7 యాడ్ చేసి ఇక్కడ కూడా +7 యాడ్ చేసి 18 ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి ఈజీగా ఫస్ట్ ఆన్సర్ 18 అని ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ ఏం లాజిక్ అప్లై చేశాడు? 3ని అదే నెంబర్ తోటి మల్టిప్లై చేసి +1 యాడ్ చేస్తే 10 వస్తుంది కాబట్టి సేమ్ లాజిక్ అప్లై చేస్తే ఏమవుతుంది? 11 × 3 +1 యాడ్ చేస్తున్నాడు, 33 + 1 34 అని చెప్పేసి ఈ ఆన్సర్ ఇచ్చాడు. ఆప్షన్లో 18 ఇచ్చాడు, 34 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి 3² + 1 అంటే 3² అంటే 9, 9 + 1 10 అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా 11² + 1 అంటే 121 + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 122. ఈ ఆప్షన్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నెక్స్ట్ 3 ఆఫ్టర్ నెంబర్ 4 కాబట్టి 3 4s are 12. ఈ 12లో నుండి 2 సబ్ట్రాక్ట్ చేస్తారు, 10 వచ్చింది. ఇదే లాజిక్ని ఇక్కడ 11కి అప్లై చేస్తున్నాడు. 11 ఆఫ్టర్ నెంబర్ 12 కాబట్టి 11 12s are 132. సో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 130 వస్తుంది, 130. సో ఈ ఆప్షన్ కూడా ఇచ్చాడు. అంటే మనకి ఇప్పుడు 4 ఆప్షన్స్ 18 ఇచ్చాడు, 34 ఇచ్చాడు, 122 ఇచ్చాడు అండ్ 130 ఇచ్చాడు. సార్ ఇందులో అన్ని లాజిక్స్ కరెక్ట్గానే ఉన్నాయి, మరి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అని అంటే 18 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు సార్ అని అంటే ఇప్పుడు ఇందాకే మనం మోడల్స్ గురించి మాట్లాడాం. ఫస్ట్ ఆన్సర్ అదే చూసుకోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన ఆన్సర్ అనేది మనకి ఇచ్చిన ఆప్షన్ అనేది 18 ఉందనుకోండి, ఐ మీన్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ ఉందనుకోండి, మనకు ఫస్ట్ ఇదే కాన్సెప్ట్ తోటి వెళ్ళిపోవాలి. రైట్, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకు ఇచ్చిన క్వశ్చన్లో ఈవెన్ కానీ అంటే ఈ ఆప్షన్ లేదు అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ దీనికి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. ఆడ్ అని కానీ లేకుంటే ప్రైమ్ అని కానీ లేదంటే కాంపోజిట్, ఈ కాన్సెప్ట్ తోటి వెళ్ళిపోవాలి. ఈ ఆప్షన్ ఉంటే ఇదే, ఇంకా మిగతా ఆప్షన్స్కి మిగతా మోడల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఒకవేళ ఇంటి ఇది లేదనుకోండి, సెకండ్ మోడల్కి వెళ్తాం. సెకండ్ మోడల్లో మనకి దీనికి సంబంధించిన ఏదైనా ఆన్సర్ ఉందనుకోండి, ఇదే ఆన్సర్ అవుతుంది. లేదు ఇది కాలేదనుకోండి, నెక్స్ట్ థర్డ్ మోడల్కి వెళ్ళిపోవాల్సిందే. థర్డ్ మోడల్ ఏంటి? ప్రొడక్ట్ కానీ రైట్. థర్డ్ మోడల్ వచ్చేసి ప్రొడక్ట్ కానీ సమ్ ఆఫ్ ద డిజిట్స్ కాన్సెప్ట్. ఇక్కడ ఫస్ట్ మోడల్ ఏమో డిఫరెన్స్ చూస్తాం వీటికి, ఇక్కడ డిజిట్స్కి ఇచ్చిన సమ్ని మనం యాడ్ చేస్తాం. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ కాన్సెప్ట్ లేదంటే ప్రొడక్ట్, ఆ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే నెక్స్ట్ నెంబర్ గురించి ఈ మోడల్లో మాట్లాడుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ గింట ఫోర్త్ మోడల్ చూసుకున్నట్టయితే ఫోర్త్ మోడల్లో మనకు స్క్వేరింగ్ గురించి మాట్లాడుకున్నాం ఇందాకనే. నెక్స్ట్ ఫిఫ్త్ మోడల్ వచ్చేసి క్యూబ్స్. సో ఇలా ఆర్డర్ వైజ్గానే మనం చెక్ చేసుకోవాలి అనే ఒపీనియన్ తోటి నేను ఇక్కడ ఈ ఆర్డర్ అనేది అంటే ఐ మీన్ బేసిక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే డిఫరెన్స్కి వచ్చేసి ఈ నెంబర్స్కి చూస్తాము, లేదు సెకండ్ మోడల్ వచ్చేసి ఈవెన్, ఆడ్, ప్రైమ్, కాంపోజిట్ చూస్తాము. నెక్స్ట్ మోడల్ వచ్చేసి పర్ఫెక్ట్ స్క్వేర్స్ చూస్తాము. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్. ఈ ఆర్డరే మనం ఫాలో అవుతేనే ఎగ్జామినర్ అనుకున్న ఆన్సర్కి మనం రీచ్ అవుతాం. మనం అనుకున్న ఆన్సర్కి మనం రీచ్ అవ్వడం కాదు, ఎగ్జామినర్ అడిగే క్వశ్చన్కి మనం ఆన్సర్ రీచ్ అవ్వడం ఎంతైనా అవసరం. సరే, థర్డ్ అండ్ లాస్ట్ మోడల్ వచ్చేసి జనరల్ అనాలజీ. దీన్నే మనము తెలుగులో అయితే సాధారణ పోలిక పరీక్ష అంటారు. సాధారణ పోలిక పరీక్ష అని కూడా అంటారు.
అంటే ఇది రావాలి అని అంటే మినిమం మనకు జీకే స్టార్ జీకే పైన అవగాహన ఉండడం ఎంతైనా అవసరము. మీకు క్వశ్చన్ చూడగానే అర్థమైపోతుంది. ఇండియా ప్రెసిడెంట్ ఇచ్చాడు, స్టేట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అంటే ఇండియాలో ప్రథమ పౌరుడు అని ప్రెసిడెంట్ని మనం పిలుస్తాము, అదే అందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా స్టేట్లో ప్రథమ పౌరుడు అని గవర్నర్ని పిలుస్తారు, కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి గవర్నర్ అవుతుందని. రైట్. సో ఇక్కడ ఒకవేళ గంట జీకే పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అర్థం చేసుకుంటే ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, అలాగే తెలంగాణకి ఫస్ట్ గవర్నర్ వచ్చేసి ఈఎస్ఎల్ నరసింహన్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా రూపీ ఇచ్చాడు, జపాన్ క్వశ్చన్ మార్క్ వచ్చాడు. అంటే ఇక్కడ ఏంది అని అంటే ఇది కరెన్సీకి సంబంధించిన క్వశ్చన్. సో ఇండియా కరెన్సీ రూపీ అయితే జపాన్ కరెన్సీ వచ్చేసి ఎన్ అవుతుందండి, ఎన్. సో ఇక్కడ మనకు కొన్ని కంట్రీస్కి మట్టుకే వాళ్ళ కరెన్సీకి స్పెషలైజ్డ్గా సింబల్స్ ఉన్నవి. అదే అట్లా చూసుకున్నట్టయితే అమెరికాకు వచ్చేసి డాలర్గా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఓన్ వచ్చేసి సౌత్ కొరియాకి గుర్తుపెట్టుకో. సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి డబ్ల్యూ లెటర్ ఉంటుంది. నెక్స్ట్ ఇండియాకి అయితే ఆల్రెడీ తెలుసు, ఇది రూపీ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ జపాన్కి వచ్చేసి ఎన్ సింబల్ ఉంటుంది. అలాగే చైనాకు కూడా సేమ్ సింబలే ఉంటుంది, యువాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్, షిప్కి వాటర్, షిప్కి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది వాటర్ అయితే ఏరోప్లేన్కి ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో సేమ్ ఇక్కడ మనకు మీన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఇక్కడ ఎయిర్ అవుతుంది. రైట్. ఇక్కడ వాటర్ ఇచ్చాడు కాబట్టి ఒక జీకే పాయింట్ ఆఫ్ వ్యూ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో వాటర్ డే అనేది March 22 సెలబ్రేట్ చేసుకుంటారు, వాటర్ డే. నెక్స్ట్ ఏరోప్లేన్ కాబట్టి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏరోప్లేన్ ఫౌండర్ చేసింది రైట్ బ్రదర్స్. సో ఇక్కడ అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, షిప్ అనేది షిప్కి సీకి రిలేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏరోప్లేన్ అనేది ఏంటి రిలేషన్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి షిప్ ట్రావెల్ చేయాలంటే సీ కావాలి, ఏరోప్లేన్ ఎక్కడ ట్రావెల్ చేస్తుంది, స్కైలో ట్రావెల్ చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి స్కైగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 5th క్వశ్చన్, టీచర్స్ ఇచ్చాడు, స్టూడెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ డాక్టర్ ఏమవుతుంది అని చెప్పేసి రిలేషన్ అడుగుతున్నాడు. సో జనరల్గా ఈజీగా చెప్పవచ్చు. సో డాక్టర్ వచ్చేసి పేషెంట్ అవుతుంది. రైట్. సో ఇక్కడ ఒకవేళ గంట జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమన్నా నేర్చుకోవచ్చు అని అనుకుంటే టీచర్స్ డే September 5th టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ October 15 వచ్చేసి వరల్డ్ స్టూడెంట్స్ డే, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా సో అబ్దుల్ కలాం గారి బర్త్డే సందర్భంగా వరల్డ్ స్టూడెంట్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ. సో ఇక్కడ September 5th వచ్చేసి టీచర్స్ డే అండ్ October 15 వచ్చేసి వరల్డ్ స్టూడెంట్స్ డే. నెక్స్ట్ డాక్టర్ ఇచ్చాడు కాబట్టి డాక్టర్స్ డే అని చెప్పేసి July 1st సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇది మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్కి స్టెథోస్కోప్ ఎలాగైతే అవసరం అవుతుందో టీచర్కి ఏం అవసరం ఉంటుంది అని చెప్పేసి అడుగుతాడు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి లైక్ బ్లాక్ బోర్డ్ అని మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్ చాక్ పీస్ అని మెన్షన్ చేస్తాడు. థర్డ్ వచ్చేసి బుక్ అని మెన్షన్ చేస్తాడు. 4th వచ్చేసి పెన్ అని మెన్షన్ చేస్తాడండి. సో ప్రతి టీచర్స్కి ఇవి 4 అనేది చాలా ఇంపార్టెంట్. కానీ దీంట్లో నుంచి ఎగ్జామినర్కి కావాల్సిన ఆన్సర్ని మనం ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ డాక్టర్కి స్టెథోస్కోప్ ఎంతైతే ఇంపార్టెంటో టీచర్కి బుక్ అనేది అంత ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది బుక్ అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్, నీడిల్ ఇచ్చాడు, థ్రెడ్ ఇచ్చాడు. అంటే నీడిల్ని మనము నీడిల్కి రిలేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ పెన్ దేనికి రిలేట్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే డైరెక్ట్గా మనము ఇంక్ అని ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి మనము పార్ట్ 1 పార్ట్ 2లో నేర్చుకున్న అనాలజీ టాపిక్. సో ఈ మోడల్స్ ఏవైతే నేర్చుకున్నామో సో ఇది ఏవైతే మోడల్స్ 3 టైప్స్ నేర్చుకున్నామో ఆల్ఫాబెటిక్ అనాలజీ, నంబరింగ్ అనాలజీ
అండ్ జనరల్ అనాలజీ. సో వీటిపైన డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్గా అడగడానికి స్కోప్ ఉంటుంది. నాట్ ఓన్లీ లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇన్ లాజికల్ వేలో కూడా మనము ఈ ప్రాబ్లమ్స్ చేస్తుంటే మన మైండ్ అనేది రిఫ్రెష్గా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.